ఇక దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రి పొంగులేటి పొన్నం, ఎంపీ చామల, మేయర్, ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు. సియోల్ని మాపోలో చెత్త నుంచి విద్యుత్తు చేసే కేంద్రాన్ని పరిశీలించారు ఈ బృందం. రోజుకు 1000 టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేసే నియోలు నగర సంస్థ విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఇక దీనికోసం WTE టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అక్కడ సియోల్లో వ్యర్థాల రీసైక్లింగ్ను మంత్రులు, అధికారుల బృందం ప్రత్యేకంగా స్టడీ చేస్తోంది.